తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వారు నిర్వహించే రిక్రూ ఈ యొక్క టీఎస్పీఎస్సీ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మనకు గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు తెలంగాణ సాయుధ పోరాటం అనే అంశాన్ని వివరించడం జరుగుతుంది. తెలంగాణ సాయుధ పోరాటం గురించి లాస్ట్ ఎపిసోడ్స్లో వివరించడం జరిగింది. అంటే మనకు తెలంగాణ సాయుధ పోరాటం అనేది దాని నేపథ్యం ఏంది, ఎక్కడ జరిగిందనే విషయానికి వస్తే తెలంగాణ సాయుధ పోరాటం అనేది మనకు తెలంగాణ గ్రామాల్లో జరిగింది. ప్రధానంగా మనకు హైదరాబాద్ సంస్థానాన్ని హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించిన వాడు నిజాముల్ ముల్క్. ఆయన 1724 సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. స్థాపించి ఆయన అసలు పేరు మీర్ కమరుద్దీన్, ఆయనకు చిన్కిరిచ్ ఖాన్, ఫతేహ్ జంగ్, నిజాముల్ ముల్క్ అనేది కూడా ఒక బిరుదుగా ఉండేది. తర్వాత ఈయన తర్వాత ఆయన 6 వారసులు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఆ విధంగా 1724 సంవత్సరంలో ప్రారంభమైన ఆసఫ్ జాయిల పరిపాలన 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ పైన పోలీస్ చర్య జరిగేంత వరకు కూడా భారత ప్రభుత్వం హైదరాబాద్ పై పోలీస్ చర్య జరిగేంత వరకు కూడా సాగింది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానం అనేది మూడు ప్రాంతాలు ఉండేవి. హైదరాబాద్ సంస్థానంలో మనకు తెలంగాణ ప్రాంతంలోని 8 జిల్లాలు, అదేవిధంగా మరాఠా ప్రాంతంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలు, మహారాష్ట్ర ప్రాంతంలోని మరాఠవాడ ప్రాంతాల్లోని 5 జిల్లాలు, తర్వాత అదేవిధంగా కన్నడ మాట్లాడే ప్రాంతాలని 4 జిల్లాలు, మొత్తం 17 జిల్లాల సమాహారమే హైదరాబాద్ సంస్థానం. ఈ విధంగా హైదరాబాద్ సంస్థానం అనేది ఉండేది. హైదరాబాద్ సంస్థానంలో తెలుగు మాట్లాడే ప్రజలు 50% పైగా ఉండేవారు. ఇక్కడ 1 కోటి మంది జనాభా తెలంగాణ ప్రాంతం తెలుగు మాట్లాడేవారు ఉండేవారు. అయితే ఈ తెలుగు మాట్లాడే వారికి తెలుగు భాషకు ఎలాంటి గౌరవం ఉండేది కాదు. ఎందుకంటే తెలుగు భాష పట్ల మిగతా వారికి ఎలాంటి గౌరవం ఉండేది కాదు. మనకు 1921 సంవత్సరం నవంబర్ 11-12 తేదీల్లో మనకు తెలంగాణ హైదరాబాద్లో నిజాం సంస్కరణల సంఘం సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలు మరాఠీలో స్పీచ్ ఇస్తే రకాల ఉర్దూలో స్పీచ్లు జరిగాయి. కానీ అల్లంపల్లి వెంకటరామారావు అనే హైదరాబాద్ చెందిన న్యాయవాది తెలుగు భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు మరాఠీ వారు సిగ్గు అని అరిచి అవహేళన చేయడం జరిగింది. అదే రోజు తెలుగు వారికి తమ భాషకు ఏమాత్రం గౌరవం ఉన్నదని అర్థమైపోయింది. అదే రోజు సాయంత్రము నవంబర్ 12వ తేదీన ఆంధ్ర జనసంఘం అనే సంస్థ ఏర్పడింది. ఆంధ్ర జనసంఘం ఆ తర్వాత కాలంలో ఆంధ్ర మహాసభగా మారిపోయింది. తెలుగు భాషకు తెలుగు వారి పూర్వ వైభవాన్ని కాపాడడానికి ఈ సంస్థ పనిచేస్తూ వచ్చింది. అయితే ఈ విధంగా పనిచేస్తున్న కాలంలో మనకు 1930 సంవత్సరంలో ఆంధ్ర మహాసభ అనేది ఏర్పడింది. ఆ విధంగా ఏర్పడింది. అయితే హైదరాబాద్ రాజ్యంలో మాత్రం నిజాం నిరంకుశ పరిపాలన సాగేది. ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. తర్వాత ఓ పక్క మొత్తం భూములన్నీ కూడా వివిధ యాజమాన్యాల కింద ఉండేవి. హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలోని భూముల్లో మనకు మొత్తం భూమి 5,30,00,000 ఎకరాలు వ్యవసాయయోగ్యమైన భూమి ఉండేది. దీంట్లో 3 కోట్ల ఎకరాల భూమి మనకు దివానీ లేదా భూమి శిస్తు వ్యవహారం కింద ప్రభుత్వ భూమి శిస్తు విధానం కింద ఉండేది. మిగిలిన భూమి వివిధ భూ యాజమాన్యాల కింద ఉండేది. వివిధ భూ యాజమాన్యాలు అంటే మనకు రకరకాల యాజమాన్యాలు ఉండేవి. అవి కొన్ని పైగా భూములు అనేవారు, అవి నిజాం రాజబంధువులకు ఇచ్చేవారు. తర్వాత మిగిలినవి జాగీర్దారులకు, జమీందారుల కింద, జాగీర్దారుల కింద, దొరల కింద, దేశముఖుల కింద, ఈ విధంగా రకరకాల యాజమాన్యాల కింద ఈ భూములు ఉండేవి. ఈ రకరకాల యాజమాన్యాల వారు ఈ భూములను తమ ఆధీనంలో ఉంచుకొని అక్కడ పనిచేసే కౌలు రైతులను కానీ అన్యాయంగా భూమి శిస్తు వసూలు చేయడము, ఎక్కువగా భూమి శిస్తు వసూలు చేయడము, వారికి వడ్డీకి అప్పులు ఇవ్వడం, తర్వాత నాగు వడ్డీ అంటే 1 సంవత్సరానికి డబ్బులు వసూలు చేసుకోవడం, ఇలా రకరకాల పద్ధతుల ద్వారా వారు రైతులను పీడించి పిప్పి చేసేవారు. తర్వాత మరొక పక్క ఇలాంటి పీడనే కాకుండా మంచి సారవంతమైన భూములు ఎక్కడుంటే అలాంటి సారవంతమైన భూములను వారు అన్యాయంగా ఆక్రమించుకునేవారు. తర్వాత ఆ విధంగా ఎవరైతే అప్పు చెల్లించలేని రైతు ఉంటాడో, అప్పు చెల్లించలేని రైతు అతని ఫ్యామిలీ అతని ఫ్యామిలీ వారి మొత్తం కూడా జీవితకాలం వారికే బగేలాగా అంటే బానిసగా పనిచేసి ఉండేది. తర్వాత అదేవిధంగా
సేమ్ టైం మనకు తెలంగాణ సమాజం అంతా కూడా వెట్టి చాకిరి వ్యవస్థ, వెట్టి చాకిరి అనే పద్ధతి తెలంగాణ సమాజం అంతా ఆవరించి ఉండేది. వంతుల వారీగా వెట్టి చాకిరి చేసేవారు. ఒక పక్క అధికారులకు వెట్టి చాకిరి చేయడం, తర్వాత దొరలు భూస్వాములు వారికి వెట్టి చాకిరి చేయించుకునేవారు. తర్వాత గ్రామంలోని వివిధ వృత్తుల వారు రకరకాలుగా వెట్టి చాకిరి చేసేవారు. ఇది ఒక మధ్యయుగ కాలం నాటి భూస్వామ్య వ్యవస్థ. తర్వాత ఒక పక్క నిజాం నిరంకుశత్వ పాలన. తర్వాత ఎలాంటి మనకు ఎడ్యుకేషన్ విద్య ఉండేది కాదు. 3% మాత్రమే అక్షరాస్యత ఉండేది. 3% మాత్రమే అక్షరాస్యత ఉండేది. మరి ఇటువంటి పరిస్థితుల్లో 3% అక్షరాస్యత ఉండేది. అలాంటి తర్వాత మనకు భూస్వాములు ఓ పక్క, తర్వాత వెట్టి చాకిరి ఓ పక్క, తర్వాత ఇదే కాకుండా నిజాం ముస్లిం కావడం వల్ల నిజాం ముల్లాలు అంటే మతాధికారులు మాది మొత్తం మాకు మీరందరూ కూడా హిందువులు 88% ఉన్నప్పుడు కూడా మాకు మీరు లొంగి ఉండాలని అనేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పక్క రజాకార్ వ్యవస్థ, ఓ పక్క నిజాం పోలీస్ వ్యవస్థ, తర్వాత నిజాం నిరంకుశత్వము, తర్వాత భూస్వాముల యొక్క అన్యాయాలు, తర్వాత అక్రమాలు, ఇటువంటి పరిస్థితుల్లో మనకు తెలంగాణ సాయుధ పోరాటం అనేది జరిగింది. అంటే తెలంగాణ హక్కుల కోసం, కనీస హక్కులు ఉండేవి కాదు, భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం అనేది జరిగింది. ఆ విధంగా మనకు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధానంగా 4 భాగాలుగా చేయవచ్చు. 1939 నుంచి 45 మధ్య మొదటి భాగం, 1945, 46, 47లో రెండో భాగం, రెండో దశ, తర్వాత 47, 48లో మనకు మూడో దశ, 51లో 4వ దశగా, ఈ విధంగా 4 దశలుగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని దశలుగా చెప్పవచ్చు. మన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టు నాయకులు బలపడి ఆంధ్ర మహాసభలో చేరి క్రమక్రమంగా వారు బలపడి 1945, 46 నాటికి ఆంధ్ర మహాసభనే తమ కైవసం చేసుకోవడం జరిగింది. కైవసం చేసుకొని ఆ విధంగా ఆంధ్ర మహాసభ శాఖలు గ్రామాల్లో ఏర్పాటు చేసి ఆ రోజుల్లో ప్రజల్లో జరుగుతున్న ఈ విధంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను మేల్కొల్పి ప్రజలను చైతన్యవంతులు చేసి ఆ విధంగా వారు ఆనాటి కమ్యూనిస్టు పార్టీ కానీ వివిధ సంఘాలు కానీ ఆ ప్రజలకు జరుగుతున్న ప్రజలు చైతన్యవంతులు చేసి వాళ్ళ పోరాట పటిమను కలిగించి భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో పోరాటం చేయడం జరిగింది. ఈ విధంగా మన గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు సాయుధ పోరాట రెండవ దశ 1946, 47 సంవత్సరాల్లో సాయుధ పోరాట రెండో దశ. తర్వాత సాయుధ పోరాట రెండో దశలో మనకు ఈ కాలంలో 1946, 47 సంవత్సరంలో సాయుధ పోరాట రెండవ దశ జరిగింది. ఈ దశలో మనకు దొడ్డి కొమరయ్య మరణం మనకు దొడ్డి కొమరయ్య మరణం ఏ విధంగా మరణించాడనే విషయానికి వస్తే, విష్ణూరు దేశ్ముఖ్ నల్గొండ జిల్లాలోని జనగాం తాలూకా విష్ణూరు గ్రామంలో విష్ణూరు దేశ్ముఖ్ పేరు రామచంద్రారెడ్డి. ఆయన 1946 సంవత్సరం జూలై 4న ఆంధ్ర మహాసభ సభ్యులను, అంటే గ్రామంలో ఆంధ్ర మహాసభ శాఖలు ఉండేవి. ఈ శాఖలను ఏమన్నారంటే సంఘం అని అనేవారు. ఈ విధంగా విష్ణూరు దేశ్ముఖ్ అయిన రామచంద్రారెడ్డి 1946 సంవత్సరం జూలై 4న ఆంధ్ర మహాసభ సభ్యులను చంపమని తన గుండాలను కడవెండి అనే గ్రామంపైకి పంపడం జరిగింది. ఈ పోరాటంలో దొడ్డి కొమరయ్య మరణించాడు. ఇలాంటి పోరాటంలో అంటే ఇక్కడ వీరు పెద్ద ఊరేగింపు తీశారు. ఆ సమయంలో పోలీసు కాల్పులు జరిపారు. ఆ పోరాటం దొడ్డి కొమరయ్య మరణించాడు. ఆ విధంగా 1946 సంవత్సరం జూలై 4వ తేదీన దొడ్డి కొమరయ్య మరణించడం జరిగింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు 2000 మంది భూస్వామి ఇల్లు, మామిడి తోటను ధ్వంసం చేయడం జరిగింది. భూస్వామి ఇల్లు, మామిడి తోటను రెండింటిని ధ్వంసం చేయడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ విధంగా అమరుడైన తొలి వీరుడు దొడ్డి కొమరయ్యగా భావించడం జరిగింది. ఈ సంఘటన తెలంగాణలో హింసాయుత తిరుగుబాట్లకు నాంది పలికింది. ఈ దొడ్డి కొమరయ్య మరణంతో, పోలీస్ కాల్పుల్లో దొడ్డి కొమరయ్య మరణించడంతో 2000 మంది ప్రజలు భూస్వామి ఇల్లు, మామిడి తోటను ధ్వంసం చేయడము, తర్వాత ఈ విధంగా దొడ్డి కొమరయ్య అనేవాడు మొట్టమొదటి అమరుడైన వ్యక్తిగా భావించడం వల్ల ఈ సంఘటన ద్వారా తెలంగాణలో హింసాయుత తిరుగుబాటుకు ఈ సంఘటన మనకు నాంది పలికింది. తర్వాత బాలెంల సంఘటన 1946 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన నిజాం పోలీసులు, రెవెన్యూ అధికారులు సూర్యాపేట తాలూకా బాలెంల గ్రామంపై లేవి గల్లా వసూలు పేరుతో దౌర్జన్యకాండకు దిగారు. 1946 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన నిజాం పోలీసులు, తర్వాత రెవెన్యూ అధికారులు ఇద్దరు కూడా
సూర్యాపేట తాలూకా బారేవుల గ్రామంపై లేవి గల్లా వసూలు. అంటే ఆ రోజుల్లో లేవి నిజాం లేవి ప్రవేశపెట్టాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆహారధాన్య కొరత రావడం వల్ల నిజాం ఫర్మానా ఒక ఆర్డర్ జారీ చేశాడు. ఏంటంటే ప్రజలు ఎవరైతే రైతులు ఉన్నారో తమకు పండిన పంటలను ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు అదే ప్రభుత్వానికి అమ్మాలి తప్పకుండా అని పెట్టారు. ఆ విధంగా రైతులు ఆ బాల్యంలో రైతులు దాన్ని పాటించకపోవడం మూలాన ఈ విధంగా లేవి గల్లా వసూలు అనే పేరుతో వాళ్ళు బాల్యంలో గ్రామం పైన దాడికి దిగడం జరిగింది. ప్రజలు ఈ విధంగా వచ్చినప్పుడు ప్రజలు తిరగబడ్డారు. తర్వాత పోలీస్ కాల్పుల్లో ఈ విధంగా ప్రజలు తిరగబడ్డారు. పోలీస్ కాల్పుల్లో ఇక్కడ పోలీస్ ఫైరింగ్ అయింది. ఈ కాల్పుల్లో గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మఠారెడ్డి ఇద్దరు కూడా ఈ పోలీస్ కాల్పుల్లో మరణించడం జరిగింది. వీరు తెలంగాణలో పోరాటం చేస్తూ మరణించిన తొలి అమరులు. ఈ విధంగా పోరాటం చేస్తూ పోలీస్ కాల్పుల్లో మరణించిన తొలి అమరులు వీరిద్దరు, గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మఠారెడ్డి అనేవాళ్ళు. తర్వాత మల్లారెడ్డిగూడెం ఘటన. హుజూర్నగర్ తాలూకా మల్లారెడ్డిగూడెంపై 1946 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన నిజాం మిలిటరీ లేవి గల్లా పేరుతో దాడి చేయడం జరిగింది. దీంతో లేవి గల్లా పేరుతో నిజాం పోలీసులు దాడి చేశారు. దీనికి ప్రజలు ఎదురు తిరగడం జరిగింది. తర్వాత చింద్రాల గురువమ్మ, తర్వాత తొండమ్మ, తర్వాత అంకాలమ్మలు పోలీస్ కాల్పులు, ఇక్కడ కూడా పోలీస్ కాల్పులు జరిగాయి. అంటే ప్రజలు ఎదురు తిరిగారు. నిజాం పోలీస్ మిలిటరీ వచ్చింది. ఆ విధంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. దాంతో పోలీసు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 3 స్త్రీలు చింద్రాల గురువమ్మ, తోండమ్మ, అంకాలమ్మలు ఈ విధంగా పోలీస్ కాల్పుల్లో మరణించడం జరిగింది. వీరు తెలంగాణలో ఈ విధంగా ఈ ముగ్గురు మహిళలు కూడా తెలంగాణలో అమరులైన తొలి హరిజన మహిళలుగా పేర్కొంటారు. తర్వాత కడవెండి గ్రామ ఘటన తెలంగాణ పోరాటాన్ని ఒక మలుపు తిప్పింది. కడవెండి గ్రామంలో దూడి కొమరయ్య మరణించారు కాబట్టి కడవెండి గ్రామ ఘటన అనేది తెలంగాణ పోరాటాన్ని ఒక మలుపు తిప్పడం జరిగింది. తర్వాత భూస్వాముల ఏజెంట్లను నిజాం పోలీసులను ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు గ్రామాల్లో వాలంటీర్ దళాన్ని రూపొందించడం జరిగింది. అంటే భూస్వాములకు ఏజెంట్లు ఉండేవారు. ఈ భూస్వాముల ఏజెంట్లను నిజాం పోలీసులను ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు ఏం చేసేవారంటే గ్రామాలలో వాలంటీర్ దళాన్ని, ఒక వాలంటీర్స్ అంటే ప్రత్యేక వాలంటీర్ దళాన్ని వాళ్ళు రూపొందించడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే నిజాం ప్రభుత్వానికి సర్ ఆజం ముఖ్యమంత్రిగా నియమితులైన మిర్జా ఇస్మాయిల్ అనేవాడు కమ్యూనిస్టుల తిరుగుబాటును ఇస్మాయిల్ అనేవాడు కమ్యూనిస్టుల ఈ పరిస్థితుల్లో నిజాం ప్రభుత్వానికి సదర్ ఆజం అంటే ముఖ్యమంత్రిగా నియమితులైన మిర్జా ఇస్మాయిల్ అనేవాడు కమ్యూనిస్టుల తిరుగుబాటును అణచడానికి పోలీస్ వ్యవస్థను ఆయన పటిష్టం చేయడం జరిగింది. తర్వాత భూస్వాములకు మద్దతుగా నిజాం పోలీసులు అనేక గ్రామాలపై దాడులు జరిపి హింసాకాండ సాగించారు. భూస్వాములకు మద్దతుగా నిజాం పోలీసులు అనేక గ్రామాలపై, అంటే భూస్వాములకు ప్రభుత్వం మద్దతు ఇచ్చేది, ఎందుకంటే భూస్వాములు ప్రభుత్వానికి ఏజెంట్లకు పనిచేసేవారు. ఆ విధంగా అటువంటి పరిస్థితుల్లో మనకు ఈ మిర్జా ఇస్మాయిల్ అయిన వాడు ఈ మొత్తం గ్రామాల్లో జరిగే కమ్యూనిస్టుల తిరుగుబాటును, ప్రజల తిరుగుబాటును అంచడానికి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. తర్వాత భూస్వాములకు మద్దతుగా నిజాం పోలీసులు ఏం చేశారంటే అనేక గ్రామాలపైన దాడులు జరిపి హింసాకాండ సాగించడం జరిగింది. తర్వాత ఆకునూరు మాచిరెడ్డిపల్లి ఘటన నిబంధన లేవిని చెల్లించడానికి, అంటే మనకు ఇవన్నీ కూడా ఆ సందర్భంలో మనకు ఆహార ధాన్యం కొరకు జరిగిన దాడులు. ఆహార ధాన్యం పేరిట మీరు ఆహార గింజలు మాకు అమ్మలేదని చెప్పేసి దాన్ని లేవి అన్నారు. నిబంధన లేవిని చెల్లించడానికి నిరాకరించిన ఆకునూరు మాచిరెడ్డిపల్లి, అంటే నిజాం విధించుడు ఫర్మానా జారీ చేసిండు, మీరు మీ ఆహార గింజలు ఏది వండినా ఆ గింజలను మేము ప్రభుత్వం చెప్పిన రేటుకే నిజాం ప్రభుత్వానికి అమ్మాలండి అనే అంశాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఆకునూరు మాచిరెడ్డిపల్లి రైతులు ఈ పద్ధతికి, నిజాం చెప్పిన పద్ధతికి వారు అంగీకరించలేదు. కాబట్టి నిబంధన లేవిని చెల్లించడానికి నిరాకరించిన ఆకునూరు మాచిరెడ్డిపల్లి గ్రామాలపై ప్రభుత్వము రిజర్వ్ పోలీసులు దాడి చేశారు. ప్రభుత్వం మరియు రిజర్వ్ పోలీసులు దాడి చేసి ప్రజల ధనాన్ని దోచుకోవడం జరిగింది. ఎంతో మంది స్త్రీలను చెరిచారు, అనేక మందిని చంపారు. ఈ సంఘటనను రావి నారాయణ రెడ్డి యావత్ భారతదేశానికి దృష్టికి వచ్చేలా, అంటే భారతదేశం మొత్తానికి ఈ సంఘటన తెలిసేలా ఆనాటి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడైన రావి నారాయణ రెడ్డి ప్రయత్నం చేయడం జరిగింది.
గాంధీజీ కోరిక మేరకు ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనలపై పద్మజానాయుడు మహాత్మా గాంధీ కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఆకునూరు మాజిరెడ్డిపల్లి ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై పద్మజానాయుడు ఆనాటి ప్రముఖ స్వాతంత్ర యోధురాలైన పద్మజానాయుడు సరోజిని నాయుడు కూతురు పద్మజానాయుడు నివేదికను తయారు చేసి పంపింది. అంటే ఈ సంఘటనలపైన మహాత్మా గాంధీ కోరితే పద్మజానాయుడు ఈ ప్రాంతంలో తిరిగి ఏం జరిగిందన్న విషయాన్ని గ్రహించి ఆమె ఒక నివేదికను తయారు చేసి మహాత్మా గాంధీ పంపడం జరిగింది. ఈ దారుణ కాండ గురించి మహాత్మా గాంధీ నిజాంతో ప్రత్యుత్తరాలు నడిపాడు. ఇటువంటి దారుణ కాండ జరిగింది, మీరు దీని మీద చర్య తీసుకోండి అని మహాత్మా గాంధీ నిజాంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన పెద్దగా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు రైతులకు మధ్య పాత సూర్యాపేట, పులగిరి, దేవకుప్పం, కామారెడ్డిగూడెం మొదలైన గ్రామాల్లో ఘర్షణ జరిగి ఎందరో మరణించారు. అంటే పోలీసులకు రైతులకు మధ్య అనేక ప్రాంతాల్లో ఘర్షణ జరిగింది. అలా ఎక్కడెక్కడ ఘర్షణ జరిగిందంటే పాత సూర్యాపేట, పులగిరి, దేవకుప్పం, కామారెడ్డిగూడెం మొదలైన గ్రామాల్లో పోలీసులకు రైతులకు మధ్య ఘర్షణ జరిగి ఎంతో మంది రైతులు మరణించడం జరిగింది. 1946 డిసెంబర్ 3న నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. 1946 డిసెంబర్ 3వ తేదీన ప్రభుత్వము కమ్యూనిస్టు పార్టీని నిషేధించడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటన వల్ల ఈ ఉద్యమం అనేది జనగాము, సూర్యాపేట, భువనగిరి, హుజూర్ నగర్ తాలూకాలో విస్తృతంగా సాగింది. అంటే ప్రధానంగా నల్గొండ జిల్లాలో మనకు జనగాం, సూర్యాపేట, భువనగిరి, హుజూర్ నగర్ తాలూకాల్లో ఈ ప్రజా ఉద్యమం అనేది బ్రహ్మాండంగా సాగింది. 1946 సంవత్సరం డిసెంబర్ నాటికి ఒక నల్గొండ జిల్లాలోనే 400 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ పోరాటంలో 400 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. సాయుధ పోరాటం మూడో దశ 1948 సంవత్సరంలో సాయుధ పోరాట మూడవ దశ జరిగింది. మరి 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947లో స్వాతంత్రం వచ్చింది. నిజాం హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మరి హైదరాబాద్లో ఉన్న నిజాం ఏమన్నాడంటే, మరి బ్రిటిష్ వారు పోతూ ఒక మాట చెప్పి వెళ్ళారు. ఏమి చెప్పి వెళ్ళారంటే, భారతదేశానికి స్వాతంత్రం ఇస్తూ మరి మిగిలిన భారతదేశంలో ఉన్న సంస్థానాల వారు తాము భారతదేశంలో కలవచ్చు లేదా స్వతంత్రంగానైనా ఉండొచ్చు అనే ఒక విషయాన్ని చెప్తూ వెళ్ళారు. ఆ విధంగా దీన్ని సాగ్గా తీసుకునే హైదరాబాద్ నిజాం ఏమన్నాడంటే, నాది సర్వస్వతంత్ర రాజ్యము, నాది సర్వసత్తాక రాజ్యము, నా రాజ్యానికి భారతదేశానికి సంబంధం లేదు, కాబట్టి నేను స్వతంత్రంగా ఉంటా, భారతదేశం నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని నిజాం హైదరాబాద్ నిజాం అయిన ఉస్మాన్ అలీ ఖాన్ ఈ విధంగా ప్రకటించుకోవడం జరిగింది. ఈ విధంగా మరి ఆయన ప్రకటించుకున్నాడు. ఈ పరిస్థితుల్లో నిజాం ప్రభుత్వానికి మద్దతుగా కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు ఒక పక్క, నిజాం పోలీసులు మరో పక్క దారుణ హింసాకాండకు పూనుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి ఈ విధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. నిజాం తాను సర్వసత్తాక రాజ్యం అంటున్నాడు, సర్వస్వతంత్ర రాజ్యం అంటున్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి నిజాం ప్రభుత్వానికి మద్దతుగా ఆనాటి రజాకార్ నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు కాసిం రజ్వీ. అంటే ఇత్తెహాదుల్ ఉల్ ముసల్మాన్ అనే సంస్థ 1927 సంవత్సరంలో ముస్లింల సంక్షేమం కోసం ఏర్పడిన సంస్థ. అది ఆ క్రమంగా ఆ సంస్థకు వాలంటరీ దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళనే రజాకారులని అంటారు. ఈ రజాకారులకు ఆయుధాలు ఇవ్వడం జరిగింది. ఈ రజాకారులు ఆయుధాలు ఇవ్వడం జరిగింది. ఈ రజాకారులు కవాజ్ చేసేవారు. తర్వాత ఇస్లాం రాజ్యాన్ని డిస్టర్బ్ చేస్తారేమన్న ఉద్దేశంతో అలా వారు గ్రామాలపై పడి అరాచకం సృష్టించేవారు, గ్రామాలను దోచుకునేవారు, ప్రజల్ని హింసించేవారు. ఇలాంటి సంస్థకు 1946 సంవత్సరంలో కాసిం రజ్వీ అనే అతడు అధ్యక్షుడు కావడం జరిగింది. ఈ కాసిం రజ్వీ అనే అధ్యక్షుడు కావడంతో ఆ యొక్క రజాకార్ సంస్థ అనేది చాలా తీవ్రమైన సంస్థగా మారిపోయింది. తర్వాత ఈ విధంగా రజాకార్ సంస్థ తీవ్రమైన సంస్థగా మారిపోయింది. మరి కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు ఒక పక్క, నిజాం పోలీసులు మరొక పక్క
దారుణ హింసాకాండకు పూనుకోవడం జరిగింది. అంటే వారు గ్రామాలపై పడి దోచుకోవడం, గ్రామాలపై పడి దోచుకోవడం, తర్వాత గ్రామాలను స్త్రీలను హింసించడం, స్త్రీలను చెరచడం, అనేక మందిని చంపడం అనే చర్యలకు ఆ కాలంలో పూనుకోవడం జరిగింది. నిజాం రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచాలన్నదే వీరి లక్ష్యం. రజాకారుల మెయిన్ లక్ష్యం ఏంటంటే నిజాం రాజ్యం, ముస్లిం రాజ్యం, నిజాం రాజ్యాన్ని భారతదేశంలో కలవనివ్వకుండా స్వతంత్రంగా ఉంచాలన్నదే వీరి యొక్క రజాకారుల యొక్క లక్ష్యం. ఈ దారుణాల నుండి ప్రజలను రక్షించడానికి కమ్యూనిస్టులు 1947 సంవత్సరం సెప్టెంబర్లో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. మరి ఒక పక్క రజాకారులు గ్రామాలపై పడి దోచుకుంటున్నారు, ప్రజల్ని హింసిస్తున్నారు, ఆడవాళ్ళని చెరుస్తున్నారు. ఇది మరి లా అండ్ ఆర్డర్ సరిగా లేదు. మరి ఒక పక్క నిజాం పోలీసులు కూడా ఈ విధంగా గ్రామాల పడి ప్రజలను హింసిస్తున్నారనే ఉద్దేశంతో ఈ దారుణాల నుండి ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో కమ్యూనిస్టులు 1947 సంవత్సరం సెప్టెంబర్లో సాయుధ పోరాటానికి వాళ్ళు పిలుపునిచ్చారు. ఈ పోరాటం కొరకు గెరిల్లా కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఈ సాయుధ పోరాటం కొరకు గెరిల్లా కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. తర్వాత గెరిల్లా బలగాల్లో మనకు గ్రామ దళాలు ఉండేవి. గ్రామ రక్షణ దళాలు ఉండేవి. గ్రామంలోని యువకులు ఈ దళాల్లో చేరేవారు. తమ సాధారణ కార్యకలాపాలు సాగిస్తూనే వారు బర్మర్లతో, ఈటెలతో రజాకారులను, పోలీసులను ప్రతిఘటించేవారు. గ్రామంలో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ దళాల్లో చేరేవారు. ఈ దళాల్లో చేరిన యువకులు ఏం చేసేవారంటే తమ సాధారణ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అంటే తమ సాధారణ కార్యకలాపాలు అంటే తమ రోజు చేసే కార్యకలాపాలు వారి పనులు వారు చేసుకుంటూనే సాధారణ కార్యకలాపాలు సాగిస్తూనే వారు బర్మర్లతో, ఈటెలతో రజాకారులను, పోలీసులను ప్రతిఘటించేవారు. తర్వాత గ్రామంలో శత్రువులు తలెత్తకుండా చూసేవారు. తర్వాత నిర్మూలన దళాలు అనేవాళ్ళు వీరు గ్రామంలోకి శత్రు వాహనాలు ప్రవేశించకుండా నిరోధించేందుకు రోడ్లను, వంతెనలను ధ్వంసం చేశారు. నిర్మూలన దళాలు ఏం చేసేవారంటే వీరు గ్రామంలోకి శత్రు వాహనాలు అంటే ఇటు మనకి ప్రధానంగా రజాకారుల వాహనాలు కానీ లేదా పోలీసు వాహనాలు కానీ గ్రామంలోకి ప్రవేశించకుండా చూసేవారు. దీనికోసం ఏం చేసేవారంటే ఈ వాహనాలు నిరోధించేందుకు రోడ్లను, వంతెనలను ధ్వంసం చేసేవారు. అంటే ఈ విధంగా రోడ్లను, వంతెనలు ధ్వంసం చేసి వెహికల్స్ రాకుండా చూసేవారు. శత్రు వాహనాల టైర్ల గాలి తీయడం కోసము ఇనుప మేకులు దింపిన చెక్కలు అక్కడ దారుల్లో లోపల ఏం చేసేవారంటే శత్రు వాహనాల్లో టైర్లో గాలి తీయడం కోసం ఇనుప మేకులు దింపిన చెక్కలు నాటేవారు. తర్వాత పోలీస్ శిబిరాల్లోనూ, శత్రు శిబిరాల్లోనూ ఉంటున్న శత్రువుల ఆస్తులను ధ్వంసం చేయడం వీరి కార్యక్రమాలుగా ఉండేవి. తర్వాత గెరిల్లా దళాలు వీరు పూర్తికాలం ఉద్యమంలో పనిచేసేవారు. గెరిల్లా దళంలో సభ్యులు పూర్తికాలంలో ఉద్యమంలో పనిచేసేవారు. వీరు బర్మార్లు, తర్వాత ఈటలు పరిమితమైన అధునాతన ఆయుధాలతో రజాకార్ పోలీసు దాడులను ప్రతిఘటించడం, తర్వాత శత్రువులను నిర్మూలించడం, తర్వాత ప్రజలను రక్షించడం వీరి ప్రధాన పని. తర్వాత ఒక్కొక్క దళంలో దాదాపు 10 మంది సభ్యులు ఉండేవారు. గెరిల్లా దళాల్లో మనకు ప్రధానంగా వీరు పూర్తిగా ఉద్యమంలో పనిచేసేవారు, పూర్తిగా ఉద్యమంలో ఉండేవారు. వీరు మిగతా వారు అప్పుడప్పుడు తమ రోజువారీ కార్యకలాపాలు చేస్తూనే ఈ కార్యకలాపాలు చేసేవారు మిగతా వారు. కానీ గెరిల్లా దళాలు పూర్తికాలం ఉద్యమంలో పనిచేసేవారు. వీరు ఏం చేసేవారంటే బర్మార్లు అంటే చిన్న చిన్న తుపాకులు, ఈటెలు, తర్వాత పరిమితమైన అధునాతన ఆయుధాలతో రజాకార్ పోలీసు దాడులను ప్రతిఘటించేవారు. తర్వాత శత్రువులను చంపడం, నిర్మూలించడం, ప్రజలను రక్షించడం వీరి ప్రధానమైన పని. గెరిల్లా ఒక్కొక్క దళంలో దాదాపు 10 మంది సభ్యులు ఉండేవారు. వీరి లక్ష్యాలు ఏంటంటే భూస్వాములు, రజాకారులు పోలీసులపై మెరుపు దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం. వీరి లక్ష్యాలు, ఈ చెప్పిన దళాల యొక్క లక్ష్యాలు ఏంటంటే భూస్వాములు, రజాకారులు పోలీసులపై మెరుపు దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం. అంటే వాళ్ళ మీద అటాక్ చేసి వారి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం. తర్వాత అపరిమితమైన భూములను స్వాధీనం చేసుకొని ఎక్కువ తక్కువ భూములున్న భూస్వాముల భూములను వీరు స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచడం అనేది లక్ష్యం. తర్వాత మూడవది ప్రభుత్వ కచేరీలను, న్యాయస్థానాలను, విద్యా సంస్థలను బహిష్కరించడం. తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కచేరీలు, న్యాయస్థానాలు, విద్యా సంస్థలను బహిష్కరించడం అనేది మూడో లక్ష్యం. నాలుగో లక్ష్యం ఏంటంటే పన్నుల నిరాకరణ ద్వారా పాలనా యంత్రాంగాన్ని స్తంభింపజేయడం. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడము, ఆ విధంగా పాలనా యంత్రాంగాన్ని స్తంభింపజేయడం. ఐదోది ప్రతి గ్రామంలో జాతీయ పథకంతో పాటు కమ్యూనిస్టు పథకాన్ని ఆవిష్కరించడం. ప్రతి గ్రామంలో కూడా జాతీయ పథకంతో పాటు కమ్యూనిస్టు పథకాన్ని కూడా ఆవిష్కరించడం.
తర్వాత ఈ విధంగా కమ్యూనిస్టుల దాడుల వల్ల 4,000 గ్రామాల్లో నిజాం ప్రభుత్వం ఉనికి లేకుండా పోయింది. సరే 4 ఈ విధంగా కమ్యూనిస్టులు దాడులు చేయడం వల్ల, ప్రజలు దాడులు చేయడం వల్ల 4,000 గ్రామాల్లో నిజాం ప్రభుత్వం అనేది ఉనికే లేకుండా పోయింది. ఈ గ్రామాల్లో కమ్యూనిస్టులు తమ అధికారాన్ని స్థాపించారు. ఈ 4,000 గ్రామాల్లో కమ్యూనిస్టులు తమ అధికారాన్ని స్థాపించడం జరిగింది. దాదాపు 12 లక్షల ఎకరాల భూమిని భూస్వాముల నుండి స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచిపెట్టారు. దాదాపు 12 లక్షల ఎకరాల భూమిని భూస్వాముల నుండి అంటే వారి భూమి ఎక్కువ ఉన్న భూస్వాముల నుండి స్వాధీనం వీళ్ళు తీసుకొని నిరుపేదలకు పంచిపెట్టడం జరిగింది. దీంతో భూస్వాములు గ్రామాలు వదిలిపెట్టి పట్టణ ప్రాంతాలకు పారిపోయారు. అంటే కమ్యూనిస్టుల భయంతో భూస్వాములు తమ ప్రాణ భయంతో గ్రామాలను వదిలిపెట్టి పట్టణ ప్రాంతాలకు పారిపోవడం జరిగింది. తర్వాత స్థానిక వడ్డీ వ్యాపారులకు చెల్లించే రుణాలు అన్నింటినీ కూడా రద్దు చేశారు. స్థానిక వడ్డీ వ్యాపారులకు ప్రజలు ఎవరైతే రుణాలు చెల్లించాల్సి ఉంటుందో అలాంటి రుణాలను కూడా వీళ్ళు రద్దు చేయడం జరిగింది. తర్వాత ప్రజల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము విరాళంగా వచ్చింది. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో వీళ్ళు భారీ ఎత్తున సొమ్ము ఉద్యమానికి కావాల్సిన సొమ్ము విరాళంగా తీసుకోవడం జరిగింది. ఈ సొమ్ముతో ఉద్యమ వ్యాప్తిని చేయడం జరిగింది. తర్వాత హింసాత్మక సంఘటనలో మనకు పరకాల హింసాకాండ కరీంనగర్ జిల్లా పరకాల తాలూకా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులున్న కట్టంగూరి కేశవరెడ్డి ఎస్ మనోహర్ రావుల నాయకత్వంలో 1947 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన 30 గ్రామాల ప్రజలు త్రివర్ణ పతాకావిష్కరణ గాను పరకాల గ్రామానికి చేరుకున్నారు. దగ్గు వీరగోపాల్ నాయకత్వంలో జూకల్ గ్రామానికి చెందిన చిటికేసి శ్రీశైలం స్ఫూర్తితో ఊరేగింపు ముందుకు నడిచింది. అక్కడ అప్పటికే తిష్టవేసిన నిజాం పోలీసులు పరకాల తహసీల్దార్ విష్ణువేశ్వరరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ జియావుల్లాల ఆజ్ఞ మేరకు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే ఊరేగింపు పైన కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించారు. కేవలం వీళ్ళు జెండా ఎగరవేద్దామని పోయారు అక్కడికి. కానీ వాళ్ళు ఎలాంటి గుంపునైనా చెదరగొట్టాలన్న ఉద్దేశంతో వీళ్ళు పోలీసులు కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించారు. ఈ పోలీసు కాల్పుల్లో 15 మంది ఉద్యమకారులు అక్కడికక్కడే మరణించడం జరిగింది. 200 మంది గాయపడ్డారు. తర్వాత రజాకారులు పోలీసులు పరకాల గ్రామాన్ని దోచుకున్నారు. తర్వాత బైరాన్పల్లి మారణ హోమం కమ్యూనిస్టుల నిర్మూలనే ధ్యేయంగా మరి 4,000 గ్రామాల్లో నిజాం ప్రభుత్వ జాడే లేకుండా పోయింది కాబట్టి కమ్యూనిస్టులను నిర్మూలించాలి పూర్తిగా అనే ఉద్దేశంతో బైరాన్పల్లి మారణ హోమం కమ్యూనిస్టులు నిర్మూలనే ధ్యేయంగా రజాకారులు నిజాం పోలీసులు జనగాం తాలూకా బైరాన్పల్లి మారణ హోమం కమ్యూనిస్టుల నిర్మూలనే ధ్యేయంగా రజాకారులు నిజాం పోలీసులు జనగాం తాలూకా బైరాన్పల్లిపై 1948 సంవత్సరం మార్చి నుండి 1948 ఆగస్టు 27 వరకు 6 సార్లు గ్రామంపై దాడి చేయడం జరిగింది. ఆ విధంగా 5 సార్లు ప్రజల చేతిలో పరాజయాన్ని పొంది వెనుదిరిగారు. అంటే 6 సార్లు దాడులు చేసినప్పటికీ ప్రజలు 5 సార్లు కూడా వీరి దాడులను తిప్పికొట్టడం జరిగింది. చివరికి 1948 సంవత్సరం ఆగస్టు 27న భువనగిరి తాలూకా డిప్యూటీ కలెక్టర్ ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో భారీ బలగాలతో రాత్రిపూట బైరాన్పల్లి గ్రామంపై దాడి చేసి మారణ హోమం సృష్టించారు. ఈ దాడిలో 84 మంది ప్రజలు మరణించారు. ఈ దాడి తర్వాత రజాకారులు పోలీసులు బైరాన్పల్లి పక్కనే ఉన్న కూటిగల్ అనే గ్రామంపై దాడి చేసి 31 మందిని చంపడం జరిగింది. గుండ్రంపల్లి ఘటన కమ్యూనిస్టులు ఉన్నారనే నెపంతో సైదీ మేరీ నాయకత్వంలో రజాకారులు గుండ్రంపల్లిపై దాడి చేసి ప్రజలను నీరు లేని బావిలో పడవేసి సామూహిక దహనం చేశారు. ఈ విధంగా సైదీ మేరీ అనే వారి నాయకత్వంలో రజాకారులు ఏం చేశారంటే గుండ్రాంపల్లి గ్రామంపై దాడి చేసి ప్రజలను నీరు లేని బావిలో పడేసి వాళ్ళని అందులోనే మంటలు పెట్టి సామూహిక దహనం చేయడం జరిగింది. ఆరుట్ల గ్రామంలో ప్రజలను విచక్షణారహితంగా చంపారు. తర్వాత రేణిగుంట, రాయికోడు గ్రామాల్లో రజాకారులు పోలీసులు ప్రజలను వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. తర్వాత ఈ విధంగా ఊచకోత కోశారు వరుసగా నిలబెట్టి. రేణిగుంట, రాయికోడు గ్రామాల్లో రజాకారులు పోలీసులు ప్రజలను వరుసగా నిలబెట్టి కమ్యూనిస్టులు ఉన్నారనే వంకతో ప్రజలను కాల్చి చంపడం జరిగింది. తర్వాత కూటిగల్లు, బెహరాంపల్లి, కాటకొండ, అంకనూరు, కొనపాక, చేటుపల్లిలో అనేక మంది ప్రజలు వీరి దాడుల్లో మరణించడం జరిగింది. సూర్యాపేటలో ఒక ఊరేగింపు జరిగితే ఆ ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు. దాంతో ఈ కాల్పుల్లో 6 మరణించడం జరిగింది. 1948 సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన ఆపరేషన్ పోలో తర్వాత
హైదరాబాద్ రాజ్యము భారతదేశంలో కలిసిపోయింది. 1945 సంవత్సరం సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు పోలీస్ చర్య హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం పోలీస్ చర్య జరిపింది. ఈ విధంగా జరిపిన 1945 సంవత్సరం సెప్టెంబర్ 17 తేదీన నిజాం భారత సైన్యానికి లొంగిపోయాడు. దాంతోనే హైదరాబాద్ రాజ్య సంస్థానం అనేది భారతదేశంలో కలిసిపోయింది. దీన్ని ఆపరేషన్ పోలో అంటారు. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంపై జరిపిన పోలీస్ చర్యను ఆపరేషన్ పోలోగా చెప్తారు. ఆ తర్వాత హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో కలిసిపోయింది. తర్వాత ఈ విధంగా మనకు సాయుధ పోరాట వివిధ దశలను మనం పేర్కొనవచ్చు. ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా చేసి రకరకాల సంఘాలు, కమ్యూనిస్టులు అయితేనేమి, వివిధ దళాల వాళ్ళు ప్రజలను ఉత్సాహవంతులు చైతన్యవంతులు చేసి వారు జరుగుతున్న అన్యాయాలపైన భూస్వాములకు వ్యతిరేకంగా అనేకమైన తిరుగుబాట్లు జరిగాయి. ఇది మనకు సాయుధ పోరాటంలో భాగంగా ఇవన్నీ జరిగాయి. మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.